ఇందులో ఒక పెద్ద కుట్ర ఉంది, మామూలు కుట్ర లేదు, డెప్త్గా పోతే కానీ అర్థం కాదు. ఇది కుట్రనా? 100%. ఎందుకంటే సరే, ఇప్పుడు కుట్ర వేరు, జనరల్గా రాజకీయ పార్టీలు ఏమున్నా ఏం లేకపోయినా ఒక ఇష్యూని ముందలేసుకొని వాళ్ళు నడిపిస్తుంటారు. సరే, మన గతంలో ఏం చేసినవి ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడైతే మనం దీని నుంచి ఎట్లా బయటపడాలి, దీని నుంచి ఎట్లా లాభం తీసుకోవాలి అన్న దాంట్లో భాగంగా ముందుకెళ్తూ ఉంటారు. నేను ఇది అందులో భాగంగా అని అనుకోవడానికి అవకాశం లేదు. అది కాదు. ఎందుకు అంటే కవిత గారు లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నప్పుడు ఇక్కడ మధుసూదన్ చారి గారు, తర్వాత బండ ప్రకాష్ గారు, దాసో శ్రవణ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రాజారాం యాదవ్, వీళ్ళందరూ కలిసి ఒక 32 మంది బీసీ నేతలు. మనం ఇప్పటికైనా కూడా బీసీలంతా ఒకటి కావాలి, బీసీ డిమాండ్ల మీద మనం కొట్లాడాలి, మన అస్తిత్వాన్ని మనం చాటుకోవాలి ఒక బీసీ బిడ్డలుగా అని చెప్పి వాళ్ళు 32 మంది ఒక కమిటీకి ఏర్పడి అసలు రిజర్వేషన్లు తమిళనాడులో ఎట్లా అమలవుతున్నాయి, మన తెలంగాణలో ఎందుకు అమలవుతలేవు, ఎక్కడ లోపం ఉంది, ప్రభుత్వాన్ని ఎట్లా అడగాలి, ఒక సైంటిఫిక్గా మనం ఒక అధ్యయనం చేయాలని చెప్పి వాళ్ళు తమిళనాడు పోయారు. 32 మందితోటి ఒక కమిటీ వేసి తమిళనాడు పోయి స్టడీ చేసేసి అనేక సెమినార్లలో, అనేక బహిరంగ సభలలో, అనేక బీసీ కార్యక్రమంలో పాల్గొని బీసీ వాయిస్ ఒక స్ట్రెంత్ అనిగిస్తున్నారు. వీళ్ళందరూ బీసీ వాయిస్ ఇవ్వడమే కాకుండా టీఆర్ఎస్ భవన్లో బీసీ మీటింగ్ పెట్టి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని పిలిపించి కేటీఆర్ గారితో కూడా మీటింగ్ పెట్టి మా వాటా మాకు కావాల్సిందే అన్నప్పుడు బయట ప్రభుత్వాన్ని అడిగేటప్పుడు మరి టీఆర్ఎస్ పార్టీలో ఏమి ఇచ్చారని అడుగుతాం కదా. ఇప్పుడు మేము అడుగుతాం బీసీ సంఘాలు. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. 2001 నుంచి ఇప్పటి వరకు 11 సార్లు సంస్థాగత ఎన్నికలు జరిగినాయి పార్టీ అధ్యక్షుని కోసం. 11 సార్లు కేసీఆర్ అధ్యక్షుడు అయింది కదా. ఒకవేళ కేసీఆర్ గారు కాదనుకుంటే ఇలా కేటీఆర్ గారే వర్కింగ్ ప్రెసిడెంట్ అయింది కదా. మరి నెక్స్ట్ ఒక బీసీకో దళితునికో ఇచ్చే అవకాశం లేదు కదా. ఈ చర్చ మొదలైంది. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ కాంగ్రెస్ను అడిగే ముందు బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు స్థానం ఎక్కడా, బీసీలకు ఒక కీలకమైన పదవి ఇవ్వాలంటే ఒక పార్టీ అధ్యక్షుడు కానీ, లేదు అంటే కనీసం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ బీసీకి ఇవ్వాలని తీవ్రమైన చర్చ జరిగింది. బీసీలలో కూడా ఎవరున్నారు, ఎవరికి ఇస్తే బాగుంటుందని టీఆర్ఎస్ పార్టీలో బాగా విపరీతమైన చర్చ జరిగింది. ఆ చర్చను పక్కదారి పట్టించి ఆ పార్టీలోనే బీసీ వాదం రాకుండా, ఎవరు మళ్ళీ బీసీలు పదవులు అడగకుండా కవిత గారు జైలుకి రాగానే డెడికేటెడ్ కమిషను ఇవాళ ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్ దగ్గరికి కవిత గారు పోయారు. ఇవాళ ఒక డెడికేటెడ్ కమిషన్ వేస్తే పార్టీ అధ్యక్షుడు పోవాలి, వాళ్ళ పార్టీ వైఖరి చెప్పాలి, అయ్యా ఇది పరిస్థితి ఇది అని చెప్పాలి. పార్టీ అధ్యక్షుడు అంటే బయటికి రాడు, అసెంబ్లీకే వస్తలేడు, ఇక డెడికేటెడ్ కమిషన్కి వచ్చే అటువంటి పరిస్థితి లేదు. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అని పోవాలి. వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకంటే ఆయన ఇలా కులగణన పాల్గొనలేదు కాబట్టి ఎవరైనా మీడియా సోదరులు అసలు మీరు కులగణన పాల్గొన్నారని అడిగితే మళ్ళీ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. కాబట్టి ఏం చేయాలి, మీరు అన్నట్టు ఇంతకుముందు స్టార్టింగ్లో అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులందరూ పోవాలి. కానీ బీసీ ప్రజాప్రతినిధులను పక్కన పెట్టేసి అప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నటువంటి బీసీ చైతన్యాన్ని దాన్ని డైవర్ట్ చేసేసి కవిత గారి ఆధ్వర్యంలో డెడికేటెడ్ కమిషన్ పోయి రిప్రజెంటేషన్ చేసి ఈ 32 మంది తమిళనాడు పోయి ఒక గ్రూప్ ఏర్పడి ఇలా ఒక బీసీ వాదాన్ని స్ట్రెంథన్ చేస్తూ విత్ పార్టీలా ఆ తర్వాత బయట ఒక బ్రహ్మాండమైన వాయిస్ తీసుకొచ్చిన పక్కన పెట్టేసి కాకి నోట కోకిల రాగం అన్నట్టు కవిత గారు వచ్చి డెడికేటెడ్ కమిషన్ ముందు బీసీ నాయకులంతా చేతులు కట్టుకొని నిలబడరు. ఈమె కుర్చీలో కూర్చొని బ్రహ్మాండంగా డెడికేటెడ్ కమిషన్కు రిప్రజెంటేషన్ చేసి ఆ తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడి ఇలా బయటకు వచ్చేసింది. అంటే ఇది కుట్ర కాకపోతే ఏంది? మరి ఇప్పుడు మీరు కూడా బీసీ సంఘ నాయకులు అన్ని పార్టీల్లో ఉన్న లీడర్లతో మాట్లాడుతుంటారు కదా, మీరు మాట్లాడలేదా మధుసూదనాచారితో కానీ మిగతా అన్న ఏమైందన్న ఏంది ఆమె? ఇప్పుడు మేము ఆధారాలు లేకుండా ఎవరితో మాట్లాడకుండా ఈ మాటలు మాట్లాడుతున్నా, అదే అంటున్నా కదా. వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు లోపల మాట్లాడుతున్నారు, బయట మాట్లాడలేరు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ప్రభుత్వం ఉన్న 10 ఏళ్లలో మా నోర్లు మూసేసిరి, ప్రభుత్వం ఉన్న 10 ఏళ్లలో మమ్మల్ని డమ్మింగ్ చేసేసి చెప్తున్నారా ఇట్లా? ఇక చెప్తేనే కదా నేను చెప్పేది. అదే అంటున్నా, 10 ఏళ్ళు చేసేసిరి. ఒక బీసీ వాయిస్ ఇవాళ పార్టీ టీఆర్ఎస్ పార్టీలు పుట్టుకలు కూడా మేము భాగస్వామ్యమే, మేము కూడా ఈ పార్టీకి ఓనర్లమే అన్నందుకు ఈటల రాజేందర్ గారిని ఒక బీసీ బిడ్డను బర్తరఫ్ చేసేస్తుంది. ఏం పాపం చేయనటువంటి దళిత బిడ్డ రాజయ్యను ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసేస్తుంది. బీసీ ఎస్సీ ఎస్టీలను మంత్రివర్గం నుంచి మెడలు బట్టి బయటకు గెంటేశారు. మళ్ళీ ఇప్పుడు బీసీ పల్లవి బీసీ రాగం ఎత్తుకొని రిజర్వేషన్ తగ్గించింది మీరే, మీకు సమగ్ర కులగన చేయలేదు,
రిజర్వేషన్ తగ్గించారు, బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులను బర్తరఫ్ చేశారు, ఒక బీసీల ఐకాన్ అయినటువంటి ఒక జ్యోతిబా పూలే విగ్రహం పెట్టలే ఎక్కడ కూడా. కనీసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏనాడు ఒక జ్యోతిబా పూలేకు నివాళులు అర్పించలేదు. ఇప్పుడు మధుసూదనాచారితో కంపేర్ చేస్తే కవిత నథింగే కదా. ఆయన మధుసూదనాచారి గారు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లో కానీ సరే మిగతా వాళ్ళని పక్కన పెడదాం, ఇప్పుడు ఆయనతో కంపేర్ చేస్తే ఆమె నథింగే కదా. అంతే కదా. ఇప్పుడు మధుసూదనాచారి గారు ఒక పెద్ద నేపథ్యం ఉన్నటువంటి ఒక బీసీలలో ఒక బలమైనటువంటి నాయకుడు. ఆయనకున్న దాంట్లో కవిత గారికి ఏం లేదు కదా. ఒక మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్ మధుసూదనాచారి గారు. ఒక సీనియరు, శాసనసభ్యులుగా చేశారు, శాసనసభ స్పీకర్గా చేశారు. ఆ తర్వాత ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నాడు విద్యార్థి దశ నుంచి. అట్లాంటి నాయకుడిని ముందలు పెట్టాలి కానీ ఇప్పుడు ఇతర విషయాలన్నీ మీరే మాట్లాడుతారు. చివరికి బీసీల వాయిస్ కూడా మీరే మాట్లాడితే అర్థమైంది. అంటే ఇలా చాలామంది అడుగుతారు, అన్న కవిత గారు ఏమన్నా బీసీనా, లేకపోతే వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళ అమ్మగారు బీసీనా, లేకపోతే వాళ్ళ అత్తగారు బీసీనా, ఇప్పుడు ఎటువైపు నుంచి ఏమైనా బీసీ ఏమైనా లింక్ ఉందా అని అడుగుతారు. ఏ లింక్ లేదు, ఏది లేదు. ఏది లేకున్నా కూడా అంటే వాళ్ళ కుట్ర ఏంటంటే వితిన్ పార్టీలో వస్తున్నటువంటి బీసీ చైతన్యాన్ని అక్కడ వరకే దాన్ని హోల్డ్ చేసి అక్కడి వరకే దాన్ని అణచేయాలి. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి బీసీ చైతన్యం వచ్చింది. ఏ మండలం పోయినా, ఏ నియోజకవర్గ కేంద్రం పోయినా కూడా అన్న మనం ఎన్ని రోజులు బీఆర్ఎస్ ఉంటే వెలమల రాజ్యం అయింది, కాంగ్రెస్ ఉంటే రెడ్డి రాజ్యం అయిపోయింది, బీసీలం ఎన్ని రోజులు ఇట్లా నలిగిపోవాలి, ఎన్ని రోజులు మనం వాళ్ళ కింద అయ్యా బాంఛనను కూడా బతకాలి, ఖచ్చితంగా మనం బీసీలమంతా ఐక్యం కావాలని విపరీతమైన చర్చ పెరిగింది. కాబట్టి ఈమె ఆ సమాజంలో వస్తున్నటువంటి బీసీ చైతన్యాన్ని కూడా పక్కదారి పట్టించేసి బీసీలు అంటే కవిత గారు మాట్లాడుతున్నారు, కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఇంకేం బీసీలు అయిపోయింది. బీసీ నాయకులు ఇప్పుడు మేము మాట్లాడితే మా వాయిస్ మన ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది. కవిత గారు మాట్లాడితే అన్ని టీవీ ఛానల్ లైవ్ పెడతాయి. జాదర శ్రీనివాస్ కూడా మాట్లాడుతుందంటే స్క్రోలింగ్ కూడా చిన్న మేము మాట్లాడిన ఒక బిట్టు కూడా ఇయ్యరు. కాబట్టి ఈ బీసీ వాదాన్ని డైవర్ట్ చేయడానికి బీసీల్లో వస్తున్నటువంటి చైతన్యాన్ని పక్కదారి పట్టించడానికి, బీసీల్లో విచ్ఛిన్నం చేయడానికి మాత్రమే తప్ప చిత్తశుద్ధి లేదు ఇక్కడ.